చిక్కుడుకాయ ఫ్రై చేయడానికి ఇలా మరిగే నీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చిక్కుడుకాయలను ఇలా ఉడికించుకున్నాం కదా, వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని మినప్పప్పు, పచ్చిపప్పు, ధనియాలని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేయించుకున్నాం కదా, ఇందులోనే మిరియాలు, జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించుకుందాం. దినుసుల్ని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 50 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదా, ఇందులోనే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, తినగలిగినంత కారం వేసుకొని 1 నిమిషం పాటు వేపుకుందాం. 1 నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని కూడా వేసుకుందాం. సగమే వేసుకోండి. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు వేపుకుందాం. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, మిగిలిన పొడిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుందాం.